మన తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చినాయి, ఎన్నో అదే స్థాయిలో పోయినాయి. కానీ రెండే రెండు పార్టీలు నిలదొక్కున్నాయి 25 ఏళ్ల పైబడి. అందులో మొదటిది ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ అయితే, రెండవది మన నాయకుడు కేసీఆర్ గారు స్థాపించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఈరోజు భారత రాష్ట్ర సమితి అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. ప్రత్యేకంగా ఎందుకు చెప్తా ఉన్నా ఈ మాట అంటే, సరే ఎన్టీ రామారావు గారు అంటే ఒక మహానటుడు, ఒక సినిమా యాక్టర్, సూపర్ స్టార్. ఆయన ఇంట్లో మరి ఆయన ఫోటో ప్రతి ఇంట్లో ఉండేది ఆ రోజుల్లో. రాముడు అంటే ఎన్టీ రామారావు, కృష్ణుడు అంటే ఎన్టీ రామారావు అన్నట్టు మరిగా దేవుడి రూపమే ఎన్టీ రామారావు గారి రూపంలో ఇంటింట క్యాలెండర్లలో ఆనాడు ఉండే పరిస్థితి. ఆయన సక్సెస్ సాధించడం వేరు, ఒక సినిమా యాక్టర్గా ఆయనకుండే గ్లామర్ కానీ ఆయనకుండే సపోర్ట్ కానీ వేరు. కానీ కేసీఆర్ గారు పార్టీ స్థాపించినప్పుడు ఒక్కసారి పరిస్థితి ఏందో మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2001 ఏప్రిల్లో పార్టీ పెట్టినాడు. అదేదో సినిమాలో పాట ఉంటుంది, గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం, గమ్యమెక్కడో తీరమెక్కడో తెలువదు పాపమని. అంటే ఒక్కసారి మీరు ఆలోచించండి, ఇవాళ చాలా మంది చాలా మాట్లాడుతున్నారు, కానీ ఆ రోజుల్లో కేసీఆర్ గారేమి సినిమా స్టార్ కాదు, సుప్రసిద్ధ నటుడు కాదు, పోనీ రాష్ట్రమంతటా ఇల్లిల్లు తెలిసిన రాజకీయ నాయకుడు కాదు. మనీ పవర్ లేదు, మీడియా పవర్ లేదు, మజిల్ పవర్ లేదు, కులబలం లేదు, ధనబలం లేదు. మరి మొత్తం తెలంగాణ సమాజంలో ఒక అపనమ్మకం. రాజకీయ నాయకులు అంటేనే తెలంగాణ నినాదాన్ని వాడుకుంటారు, వదిలేస్తారు, టైంపాస్కు మాత్రం వాడుకుంటారు. వాళ్ళ పదవి రాకపోతే గడబడి చేస్తారు, మళ్ళా పదవి రాగానే గమ్మునుంటారు అనే ఒక బదనం. 1969 నుంచి 71 వరకు గట్టిగా కొట్లాడినా 370 మంది చచ్చిపోయినా, 11 మంది పార్లమెంట్ సభ్యులు గెలిచినా, మర్రి చెన్నారెడ్డి లాంటి మహానాయకుడితోనే తెలంగాణ రాలేదు. ఈ బక్కపల్సన్ మనిషితోని ఏమైతుంది అని మాటలు మాట్లాడే పరిస్థితి. మగల ఉన్నది, మగల ఉట్టింది, పుబ్బల పోతుంది అని ప్రత్యర్థులు దాడి చేయడం, ఇట్లాంటి పరిస్థితుల్లో పుట్టింది ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సమితి కేసీఆర్ గారి నాయకత్వంలో. ఏం జరిగింది, ఏం అద్భుతం చేసినాం ఒక్కసారి ఆలోచించండి అని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఆ రోజుల్లో గులాబీ జెండా కట్టడానికి హైదరాబాద్లో మరి కార్యకర్తలు లేరు, నాయకులు లేరు. అట్లాంటి పరిస్థితి నుంచి ఇంతింతై వటుడింతై అన్నట్టు ఈరోజు ఇంతమంది నాయకులు, ఇంతమంది కార్యకర్తలు, మనకొక బలం బలగం, లక్షలాది మంది కార్యకర్తలు తయారైనారంటే మరి ఏ స్థాయిలో పార్టీ ఎలా ఉన్నదో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. కానీ దీని వెనుక ఎంతమంది త్యాగం, ఎంతమంది పోరాటం, మన నాయకుడి నాయకత్వం ఉన్నదో మనం గుర్తు చేసుకోవాలి.